ఏంటి మార్నింగే టిఫిన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మార్నింగే వేగంగా లేచి టిఫిన్ అయితే చేసేసి కాలేజ్‌కైతే వచ్చేసాను. ఈరోజైతే మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. సో, మా బ్యాచ్ అంతా అయితే ఇక్కడ కూర్చున్నారు. సో, ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ రాసి బయటకొచ్చాకైతే కాలేజ్ అంతా కూడా ఒక రౌండేసేసాము. సో, ఎప్పుడు ఈ కాలేజ్‌లో ఎగ్జామ్ రాయడమే తప్ప కాలేజ్ అయితే ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇది మా కాలేజ్ కాదు. ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడే ఇక్కడికొస్తామనమాట. సో, ఇది మా ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో, చాలా బావుంది కదా! మొక్కలన్నీ కూడా మంచిగా పెంచారు. పువ్వుల మొక్కలు కూడా చాలా బావున్నాయి. అలా వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది. మొత్తం కూడా ఒక రౌండేసుకుంటూ అక్కడైతే కూర్చున్నాం మా ఫ్రెండ్స్ అందరం అయితే. నేనైతే మొత్తం కూడా వీడియో అయితే తీసేస్తున్నాను. ఏ ఏ పువ్వుల మొక్కలున్నాయని చెప్పేసి. హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. సో, కాలేజ్ నుండి అయితే బయటకొచ్చేసాం. సో, చిన్న షాపింగ్ ఉందని చెప్పి ఇలా షాప్‌కైతే వచ్చాము. నెయిల్ పాలిష్ ఇంకా స్టిక్కర్స్ అన్నీ కూడా తీసుకుందామని చెప్పి. సో, మేము కొనడం కన్నా చూడడమే ఎక్కువలా ఉంది. మా గ్యాంగ్ అంతా అయితే వెళ్ళి ఆ షాప్ పైనైతే పడిపోయాం. ఇంక నెక్స్ట్ అయితే ఆ పక్క షాప్‌లో క్లిప్స్ అయితే బాగున్నాయని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ క్లిప్స్ అవైతే తీసుకున్నాం. సో, మొత్తం కూడా అలా ఒక రౌండ్ అయితే వేసేసామనమాట. ఎగ్జామ్ రాయడానికే వెళ్ళాం కానీ తిరిగిందే ఎక్కువలా ఉంది మొత్తం. తర్వాతయితే బేకరీకెళ్ళాం. సో, బేకరీ లోపల ఎలా ఉంటదో చూసేయండి. మీకైతే చూపిస్తా. చూసారా ఎలా ఉందో? కేకులయితే చేస్తున్నారు. ఇంకా బన్స్ కూడా. నేనెప్పుడు ఇటు సైడ్ వచ్చినా సరే ఇక్కడ మిర్చి బజ్జీ తినకుండా అయితే వెళ్ళను. సో, అంత బావుంటదనమాట. ఇక్కడ మిర్చి బజ్జీ, ఇంకా పకోడీ ఫేమస్ అనమాట. అసలు షాప్ కూడా ఖాళీ ఉండదు. సో, పక్కనే అయితే విసనకర్రలు అమ్ముతున్నారు. సో, మా మామయ్య అయితే ఒకటి తెమ్మన్నారని చెప్పి తీసుకున్నాను. ఓన్లీ 10 రూపీసే అంట. చాలా బావుంది కదా! కరెంట్ లేకపోయినా సరే విసురుకోవచ్చు దాంతో. సో, ఇంటికొచ్చేసరికయితే మా మామ అయితే చేపలు చేస్తున్నారు. పెత్తపరిగెలనమాట. సో, అవే ఈరోజు మాకు డిన్నర్ అనమాట. సో, మా అత్తమ్మ అయితే వండేశారు పెత్తపరిగెల కర్రీ. సో, అదైతే ఫుల్ వీడియో అయితే పెట్టాను. చాలా బావుంటుంది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా విలేజ్ స్టైల్‌లో అయితే చేశారు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే తినేసి ఖాళీగా ఉన్నాం కదా! ఏం చేద్దామా అని చూస్తే ఎప్పటినుంచో అనుకుంటున్నా మా బాబుదైతే ఇలా కాలు ఇంకా చేతివైతే ఫింగర్ ప్రింట్‌లా తీసుకుందామని చెప్పి ఎప్పుడూ అవ్వలేదు. సో, ఈరోజు ఎలా అయినా సరే చేయాలని చెప్పి ట్రై చేశాను వాడు పడుకునే టైంలో. అంత కరెక్ట్‌గా ఏం రాలేదు గానీ పర్లేదు బానే వచ్చింది. తర్వాతైతే కొంచెం బిర్యానీ ఉంటే తినేసాను. సో, ఈ రోజుతో మన వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది.